యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైసీపీ నాయకులు చేసిన అక్రమ భాగోతాలపై చర్యలు తీసుకోవాలని మేమే మా నాయకులను డిమాండ్ చేశాం. కూటమి నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమి నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల మెయింటెనెన్స్ కోసం మినహాయించి 2000 రూపాయలు చంద్రబాబు లోకేష్ జేబులోకి వెళ్తున్నట్లు మాట్లాడారని, నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చివరిగా 2023 జూన్ నెలలో అమ్మఒడి ద్వారా రాష్ట్రంలో 42.62 లక్షల మందికి మాత్రమే చెల్లించారు అని, కానీ కూటమి ప్రభుత్వంలో 2025 జూన్ నెలలో ఇచ్చిన తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలో 67.27 లక్షల మందికి తల్లికి వందనం అందిస్తున్నామన్నారు. జీవో నెంబర్ 27/2025 ద్వారా మినహాయించిన 2000 రూపాయల పాఠశాలలో ఖర్చుల కొరకు నేరుగా జిల్లా కలెక్టర్ వద్దనే ఉంటాయి అన్న విషయం స్పష్టంగా జీవోలో ఉంది అని, కనీసం అది చదివి అయినా విషయ పరిజ్ఞానం తెచ్చుకోకపోవడం మీ అజ్ఞానానికి చిహ్నమన్నారు. వెన్నుపోటు అని మాట్లాడే మీరు బాబాయ్ గొడ్డలిపోటు అని పుస్తకం రాస్తే రచయితగా మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. బాబాయ్ని వేసేసి తల్లిని ఇంట్లో నుంచి బయటకు తోలేసి చెల్లిని గెంటేసి వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్ మారిపోయారని అన్నారు. ముఖ్యంగా అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లిలో క్వారీల విషయానికి వస్తే కూటమి నాయకులు దందా అని అన్నారు అని, అస్సలు గడిచిన ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యునిగా మంత్రిగా ఉంటూ అక్రమ క్వారీలు నడిపి పర్యావరణ అనుమతులు కూడా లేకుండా నడుపుతున్నానని, ఒక లైసెన్స్తో 4-5 క్వారీలు నడిపింది నువ్వు కాదా అని అన్నారు. సంతపాలెంలో ఉన్న 22 హెక్టార్ల క్వారీని మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ నాయుడు తనయుని పేరు మీద అక్రమంగా చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ మండల నాయకులు చదర నాగేశ్వరరావు, మామిడిపాలెం పూడి పరదేశీరావు మాట్లాడుతూ ఏడాది పాలనలో దాదాపు 130 కోట్ల రూపాయలు అనకాపల్లి ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చారు అని, కానీ నీ హయాంలో అభివృద్ధి కన్నా ఎక్కువగా స్కామ్లే ఉండేవి అని, అలాంటి నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాకవరం సర్పంచ్ నూకరాజు, జనసేన నాయకులు గంగుపాం జగదీష్, బంటు రవి, భారత్ బాబు, కర్రి సత్యనారాయణ, అప్పికొండ గణేష్, మంగ ఈశ్వర్, ఆల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు, ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు, ఉన్నవే లేనివి కల్పించి వాళ్ళ పాలన అంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు, ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వంలో ఏవో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే వెన్నుపోటు అని కాకుండా గొడ్డలపోటు అని వేసుకుంటే, దాని మీద ఒక కథ రాసుకుంటే, దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది. లేకపోతే రైటర్గా, రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో. బాబాయిని వెన్నుపోటు, బాబాయిని లేపేసి వెన్నుపోటు, తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు, చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోటు, వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రివేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో ఉన్న మీరు ఈరోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు. ఇకపోతే ఈ తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జూన్ 67,27,000 మందికి తల్లికి వందనాన్ని పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు భారతి గారి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట, మీకు 2 బట్లు ఉంటే 2కి ఇస్తాం, 3 ఉంటే 3కి ఇస్తాం అని చెప్పి ఆ తర్వాత మేము అనలేదన్నమాట. కానీ మా ప్రభుత్వం అలా చేయలేదు. ఈరోజు కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం పేపర్లో చూసాం, 15 మంది పిల్లలు కుటుంబంలో ఉంటే 15 మందికి కూడా అమ్మఒడి పడింది. 3 పిల్లలు ఉంటే 3కి పడ్డది, 5 పిల్లలు ఉంటే 5 పడ్డది, 2 ఉంటే 2కే పడ్డది. చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అభివృద్ధి ఎక్కడా లేదు. కూటమి పాలనలో మేము చాలా అభివృద్ధి చేసామంటాం. రాష్ట్రంలో ఆ 5 సంవత్సరాలు తెచ్చిన అప్పుకి జరిగిన అభివృద్ధికి ఎటు పొంతన ఉండేది కాదు. మీరు చేసినటువంటి పనుల వల్ల రాష్ట్రం అప్పుతో గడవలేనప్పటికీ కూడా
అయినప్పటికీ ఆ అప్పు తెచ్చిన డబ్బుల్ని అభివృద్ధి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఒక అవకాశం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. అమరావతికి నిధులు కానీ, పోలవరానికి నిధులు కానీ, ఈరోజు ఉత్తరాంధ్రలో సుజల సమితి నిధులు కానీ, లేకపోతే రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేశారు అవి కానీ, NREGS ద్వారా కానీ, PMJA ద్వారా కానీ జవహర్ రెడ్డి గారు తనయులు అలాగే అశోక్ రెడ్డి గారు కలిపి పాపయ్య సంతపాలెంలో ఒక 22 హెక్టార్ల క్వారీని ఎప్పుడు కూడా అప్పుడు ఒక పద్ధతి ఉండేది. క్వారీలో ఏంటి, ఎవరు లైసెన్స్ చేస్తే మొదట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కానీ ఆయనకు మునుపు ఒక 10 మంది లీజుదారులు అప్లికేషన్ వేస్తున్నా కూడా వాటన్నింటినీ నిబంధనలకు విరుద్ధంగా పక్కన పెట్టి 12వ వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేయించి 200 మంది పోలీస్ బలగాలతో ఆ రోజు అదే ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేయించి ఈసీ క్లియరెన్స్ చేయించిన భాగవతం నీది కాదా? మరి నీ అప్పట్లో ఉండేటటువంటి నీ పిఏ వెంకట్ కానీ, నువ్వు కానీ, నీ చెంచా వైసీపీ నాయకుడు కానీ మీరందరూ కలిపి మాకవరంలో ఒక మహిళ ఆవిడకి సంబంధించిన 9 హెక్టార్ల క్వారీ సర్వే నంబర్ 70 ఆవిడ దగ్గర నుంచి కొట్టేసి ఈ రోజుకి కూడా అతిగతి లేకుండా చేసి అక్రమంగా తవ్వుకుంటుంది మీరు కాదా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక్క నాయకుడికైనా ఒక క్వారీ ఉన్నట్టు కానీ లేకపోతే అక్రమంగా తవ్వుతున్నట్టు కానీ మీరు చూపించగలరా? వైసీపీ చెంచాలకి మేము 10 చూపిస్తాం అలాంటివి. ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన పాలన వల్ల అతిగతి లేకుండా పోతే పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం మీ మీద టార్గెట్ చేయలేదే గవర్నమెంట్. కానీ ఈరోజు నువ్వు నిన్న గెలుక్కున్నావు, మేమందరం సిద్ధమే, దానికోసం ఎక్కడికైనా చర్చకి రావడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి నువ్వు చేసిన అక్రమాలే టార్గెట్గా సంవత్సర కాలం మాకు పీరియడ్ అయిపోయింది, మీకు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక్కడి నుంచి చూద్దాం నువ్వు వచ్చి అత్తారింటికి వచ్చి మాట్లాడేసినట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద నాయకుల మీద విమర్శలు చేసేసి వెళ్ళిపోతారని మట్టుకు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మొట్టమొదటిసారిగా నీ అక్రమాలను తవ్వితే రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ రోజులు జైల్లో నువ్వే ఉంటావు. అన్ని అక్రమాలు ఈ నియోజకవర్గంలో పాల్పడ్డారు. 2014 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మరి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నిన్న వచ్చేటప్పుడు మీ క్యాన్వేలు చూస్తేనే ప్రజలందరికీ అర్థమైంది. విపరీతంగా డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటూ ఆ కాలు కొనుక్కొని ఈరోజు కొయ్యమంటూ ఈరోజు మంత్రి వచ్చినా కూడా నిన్న కార్యక్రమంలో అన్ని క్యాన్వాయ్ లేదు. అలాంటి క్యాన్వాయ్తో నువ్వు వచ్చి అవినీతి సామ్రాజ్యం సంపాదించిన డబ్బులతో ఈరోజు మీరు మాట్లాడితే కూటమిలో నాయకులందరూ కూడా చూస్తూ ఉండాలా? లోకేష్ గారి జేబులోకి వెళ్ళాయా, చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వెళ్ళాయా, తల్లికి వందనలో అటువంటి 2,000 రూపాయలు అని చెప్పని అడుగుతున్నారు. జీవో నెంబర్ 27లో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఖాతాలకి ఆ డబ్బులు మళ్లించబడితే తద్వారా ఆ జిల్లాలో ఉండేటటువంటి స్కూల్ అన్నిటి కూడా ఆ డబ్బులు వెళ్తాయి అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని చాలా క్లియర్గా పెడితే మీకోసం లేకపోతే మీ ప్రభుత్వంలో జరిగినట్టు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్లించినట్టు అలా దొంగ జీవోలు ఏమైనా ఉంటాయనుకున్నారా? కనీసం జీవోలో చదివితే ఆ అంశం ఉంటుందన్న అంశం కూడా తెలియకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మీరు కళ్ళు మూసిపోయా మీకు? ఖచ్చితంగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ముఖ్యంగా మిమ్మల్ని మీ చెంచాలని అనకాపల్లి నియోజకవర్గంలో ఇక మీద వదిలే ప్రసక్తి అంతకన్నా లేదు. మా నాయకులు మంచితనంతో ఫోన్లే పాపని వదిలేస్తా ఉన్నారేమో. ఈరోజు మా నాయకులు కూడా మేము అడుగుతాం. గత 5 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నాయకుల్ని టార్చర్ పెట్టారు. వీళ్ళు ఎంత దారుణంగా వనరులను దోపిడీ చేశారు. వీళ్ళని మనం వదలకూడదు, ఇక్కడి నుంచైనా వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాయకులు కూడా అడుగుతాం. మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఎందుకులే కక్ష సాధింపు చర్యలు అని చెప్పిన ప్రభుత్వం అనుకుంటా ఉంటే మాకు కావాలనిపిస్తూ ఉంటుంది మీకు. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రండి, మీరు ఇక మీదట ఏదో కార్యాచరణ అన్నారు కదా, కార్యాచరణ మీరు రూపొందించండి. ఆ కార్యాచరణ ద్వారా ఎవరు లోపలికి వెళ్తారో మేము చూపిస్తాం.